హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇది మన మినీ ట్రక్ గురించి తెలుసు కదా. ఈ ట్రక్ను అయితే మనం 1 వీక్ ట్రయల్ రన్ చేసిన తర్వాత ఫైనల్ రివ్యూ అయితే ఇస్తామండి. ఈ వీడియోలో ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు, దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది చెప్తాను. అలాగే ఈ ట్రక్ని మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను. దానికి ఏం చేయాలనే ప్రాసెస్ వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. ఆ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే ఎవరికో ఒకరికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే ఈ ట్రక్ని 1 వీక్ ట్రయల్ రన్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని కాస్ట్ మీ అందరికీ తెలుసు, 1400 రూపీస్ పడుతుంది. అంత కాస్ట్ దీనికి వర్తా కాదా, ఇది ఎక్కడెక్కడ రన్ అవుతుంది, ఎక్కడెక్కడ రన్ అవ్వట్లేదు అంతా కూడా చెప్తాను. సో ఈ ట్రక్ కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫ్లోరింగ్ పైన మాత్రమే రన్ చేయాలండి. ఎందుకు అంటే మట్టి రోడ్లో రన్ అవ్వట్లేదు. ఓన్లీ మీకు సీసీ రోడ్లు లేదంటే ఇంటి డాబా పైన లేదంటే పార్కింగ్లో ఫ్లోరింగ్ ఉంటే అలాంటి వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. లేదు మాది విలేజ్ అంతా మట్టి రోడ్లే ఉన్నాయి, ఇంటి ముందర కూడా మొత్తం మట్టి అనుకుంటే, ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు వచ్చినా కానీ రన్ అవ్వట్లేదు అనమాట, స్ట్రక్ అయిపోతుంది. సో అటువంటప్పుడు మనం కొని వేస్ట్ అవుతుంది కదా. అది తర్వాత ఇది ఒకటి స్టీరింగ్ చూడండి, సౌండ్ ఎలా వస్తుందో. సౌండ్ చూడండి, ఇది రన్నింగ్లో కాకుండా ఆగి ఉన్నప్పుడు స్టీరింగ్ అయితే టర్న్ చేసినట్టయితే అలా సౌండ్ వస్తుంది. ఆగి ఉన్నప్పుడు మాత్రం చాలా సౌండ్ వస్తుంది. అలాగే ఇది స్మోక్ ఆన్ చేసినప్పుడు కూడా రన్ అవ్వట్లేదు. మరి ఈ ట్రక్లోనే ప్రాబ్లం ఉందా, లేకపోతే ఈ ట్రక్ అన్నిట్లో ఇలాంటి ప్రాబ్లం ఉందా అనేది నాకు తెలియదు. దీన్ని అయితే నేను అమెజాన్లో కొన్నాను. అమెజాన్లో కొన్నాను, 1400 రూపీస్ పడింది. చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కానీ రన్ అవ్వట్లేదు. అలాగే బురద మట్టిలో కూడా రన్ కాదు. ఓన్లీ ఇంటి లోపల ఫ్లోరింగ్, టైల్స్, మార్బుల్స్ లేదా సీసీ రోడ్ల పైన మాత్రమే రన్ అవుతుంది అనమాట. మట్టి రోడ్లలో విలేజ్లో రన్ కావాలంటే అసలు రన్ అవ్వట్లేదు. సో ఇది ఎలాంటి వాళ్ళు కొనాలి అనేది మీకు అర్థమైపోయింది అనుకుంటా. సరే, ఇప్పుడు ఈ ట్రక్ని మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఫ్రీగా ఇద్దామనుకుంటున్నా కదా, దాని ప్రాసెస్ గురించి కూడా చెప్తాను. దీని కోడ్, ఈ ట్రక్ ఒక కోడు మీకు మళ్ళీ చెప్తాను వినండి, TS08 HD 1000. ఓకే, ఇది కోడ్ అనమాట ఈ కార్దే. ఈ ట్రక్కి మన వీడియోస్లో ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, మనం కొన్న కార్స్ కానీ ట్రక్స్ కానీ కొన్ని వీడియోలు చేసిన తర్వాత మనం ఏదో ఒక వీడియోలో సబ్స్క్రైబర్స్కి ఇస్తామని చెప్తాము. ఆ వీడియోకి 1000 వ్యూస్ ప్లస్ వచ్చినప్పుడు సబ్స్క్రైబర్స్లో నుండి, అంటే మనం ఆ వీడియోలో కోడ్ చెప్తాం కదా, ఆ కోడ్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన వాళ్ళలో కొన్ని టెస్టులు పెట్టి లక్కీ డిప్ ద్వారా అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు కారు కూడా ఒకటి అలా ఇస్తా అని చెప్పాను, కాకపోతే అందులో కొన్ని కండిషన్స్ అయితే చెప్పలేదు. ఇప్పుడు కండిషన్స్ చెప్తున్నా వినండి. అలా చెప్పిన వీడియోకి 1000+ వ్యూస్ వచ్చిన తర్వాత ఎవరెవరు కామెంట్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా కామెంట్ చేస్తారు. వాళ్ళకి మేమే ఫోన్ చేసి ఈ వీడియోకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడిగి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందన్నమాట, లక్కీ డిప్ చేసి. అది సో ఈ వీడియోకి కోడ్ అయితే ఇంతకుముందు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ఆ కోడ్ ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది. మీరు కూడా కామెంట్ సెక్షన్లో
ఈ వీడియో కోడ్తో పాటు మీ మొబైల్ నెంబర్ని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎప్పుడైతే 1000+ వ్యూస్ దాటుతాయో అప్పుడు ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేశారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈ వీడియోకి సంబంధించి, అంటే ఆ కోడ్కి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు పలానా ఒక పర్సన్ ఆ కోడ్ టైప్ చేస్తే కామెంట్ సెక్షన్లో వేరే వాళ్ళు వీడియో చూడకుండానే అదే కోడ్ని సేమ్ యాజ్ టు కామెంట్ చేస్తున్నారు కదా. సో అందువల్ల కొన్ని క్వశ్చన్స్ అడిగి రియల్గా వీడియో చూశారా లేదా క్యాజువల్గా కామెంట్ చేశారా అనేది తెలుస్తుంది మాకు. చూడండి, మన ఈ వీడియోలన్నీ మొత్తం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూస్తే కోడ్ ఉన్న వీడియోలలో అస్సలు మిస్ చేయకండి. మనం ఫ్రీగా ఇస్తామన్న వీడియోకి మాత్రం అసలే వీడియోని స్క్రిప్ట్ చేయకండి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా దీని ఫార్మాలిటీ ఏంటంటే, ఫస్ట్ మనం ఏ వీడియో అయితే ఆ వీడియోలో చూపిస్తున్న వెహికల్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నామో ఆ వీడియోలో ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కోడ్ చెప్తాము. ఆ కోడ్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. దాంతోపాటుగా మీ మొబైల్ నెంబర్ని కూడా కామెంట్ చేయాలి. కరెక్ట్ కోడ్ కామెంట్ చేసిన వాళ్ళకి మేమే కాల్ చేసి వాళ్ళ క్వశ్చన్స్ని అడిగిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అలా కరెక్ట్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళని లక్కీ డిప్ ద్వారా తీసి ఒకరికి ఆ వీడియోలో ఉన్న వెహికల్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ అర్థమైంది అనుకుంటా. మా వీడియోని లైక్ చేయాలి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించిన కోడ్ కూడా వీడియో మధ్యలో ఎక్కడో చెప్పడం జరిగింది, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.